Hello cuties, welcome to Kabarlo with Pooja and welcome back to my channel. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే ఫస్ట్ టైం అన్నమాట డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ తీస్తున్నాను. ఈ రోజు వీకెండ్ సాటర్డే. నేనైతే ఇందాకే లేచాను. మాకు 10 అయింది. 10 to 10:15 బిట్వీన్ అవుతుంది. ఇప్పుడే లేచాను. సందీప్ ఇంకా పడుకుని ఉన్నాడు. సో వీకెండే కదా మంచిగా నిద్రపోయేది. నేను ఊరికే అలా ఎండలో ఉన్నా. కాసేపు ఒక 10 minutes ఇక్కడ కూర్చొని ఇంకా లోపలికి వెళ్ళిపోతా. ఇంకా నా డే రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. క్లౌడ్స్ ఎంత బాగున్నాయి అంటే చూడండి. ఈ సబబ్ మాది ఏంటంటే కొత్తగా కడుతున్నారనమాట. అక్కడ దాకా ఉంది. తర్వాత హౌసెస్ ఇంకా ప్లాన్ చేసి ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తారు. సో ఇది మా ఇల్లు అండ్ ఇది మా కార్. ఫస్ట్ టైం చూపిస్తున్నట్టున్నా ఇట్లా చెట్లు. ఇవి నేను ఇక్కడికి వచ్చిన 4 monthsకేమో చెట్లు వేసాను అనమాట. ఇట్లా ఫ్లవర్స్ దేవుడికి ఉంటాయని చెప్పేసి పూలు ఇట్లా. ఇంక ఇప్పుడైతే వెళ్ళి ఫ్రెష్ అవుతా. ఫస్ట్ చాలా చాలా చిరాకుగా ఉందన్నమాట. ఫ్రెష్ అయ్యాక చూద్దాం ఏం చేద్దాము. ఇప్పుడే స్నానం నుంచి వచ్చా. అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. స్నానం చేశాక ఇంకా ఒకసారి హెయిర్ డ్రై చేసుకుంటా. హెయిర్ డ్రై చేసేసుకొని మెయిన్ టాస్క్ సీరమ్స్ పెట్టుకోవాలి. నాకు అక్కడ చాలా టైం పోయిద్ది, బట్ తప్పదు. స్కిన్ కేర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఫస్ట్ అయితే హెయిర్ డ్రై చేసుకొని ఇంకా సీరమ్స్ పెట్టేసుకోవాలి. ఫస్ట్ టాస్క్ అది. అండ్ సందీప్ ఆల్రెడీ లేసాడు, ఫ్రెష్ అవుతున్నాడు. ఎక్స్పెక్ట్ చేయలేదు లేస్తాడని జల్దీ. నేను ఐ గెస్ వ్లాగ్ తీస్తున్నాను అని అంటే మాటలు విని త్వరగా లేస్తాడని నేను అనుకుంటున్నా, బట్ ఫ్రెష్ అయితే అవుతున్నాడు. సో ఇప్పుడు ఫస్ట్ అయితే నేను హెయిర్ డ్రై చేసుకోవాలి. హెయిర్ డ్రై చేసుకుంటున్నా. డ్రైయర్ యూస్ చేయొద్దు, హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది అంటారు కదా. సో నేను డైసన్ యూజ్ చేస్తున్నా. సో హెయిర్ డ్యామేజ్ అలాంటి ప్రాబ్లం ఉండదు అనేసి. నాకైతే తెలీదు, హెయిర్ డ్యామేజ్ అవ్వదనే అంటారు, బట్ తెలియదు నాకు కూడా. హెయిర్ డ్రై అవ్వకపోతే మాత్రం నాకు హెడేక్ బాగా వచ్చేస్తుంది అనమాట. సో డ్రైయర్ అయితే పక్క నాకు. వన్స్ హెయిర్ డ్రై చేసుకున్నాక ఒకసారి జుట్టు అంతా ఇట్లా నీట్ గా కోమ్ చేసుకుంటున్నా. అండ్ నేను హెయిర్ డ్రై చేసుకున్నాక ఈ సీరం వాడతాను. ఇది జీకే హెయిర్ సీరం అని చెప్పేసి ఆల్మోస్ట్ 2 years 3 years నుంచి ఇదే వాడుతున్నా. సో హెయిర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ సీరమ్స్ పెట్టుకోవాలి. సీరమ్స్ నేను ఇండియా నుంచే తెచ్చుకున్నా. సో స్టాక్ పెట్టుకున్నా ఎక్స్ట్రా 3-4 బాటిల్స్ అట్లా. సో నాకు ఈ సీరమ్స్ బాగా వర్క్ అయ్యాయి. ఆల్మోస్ట్ 2 to 3 years నుంచి ఇవే వాడుతున్నా అనమాట. సో నా స్కిన్ ఇప్పుడు ఇలా ఉంది కదా. సో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే వరస్ట్ ఉండింది అనమాట. అసలు ఎన్ని పింపుల్స్ అంటే ఫేస్ అంతా అసలు మరీ ఘోరంగా ఉండేది. సో నేను చేసిన మిస్టేక్స్ నాకు అసలు ఎట్లా క్యూర్ అయింది ఏంటి అనేది ఒక వీడియో చేశాను. సో చూడకపోతే వెళ్ళి చూసేయండి. కింద డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇచ్చి ఉంటాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. నా స్కిన్ కేర్ రొటీన్ డే అండ్ నైట్. సో నేనేం యూజ్ చేస్తున్నానో కావాలంటే కామెంట్స్ లో అడగండి, డెఫినెట్లీ షేర్ చేస్తాను. అండ్ తర్వాత లిప్ బామ్ ఉంది కదా, నేను ఇది వాడుతున్నా షుగర్ది. సో ఈ పర్టికులర్ లిప్ బామ్ నా పర్సనల్ ఫేవరెట్ అనమాట. సో రెడ్ టింట్ వస్తుంది. సో అప్లై చేసుకున్నాక కొద్దిగా న్యాచురల్ గా అనిపిస్తుంది. అండ్ ఇది కూడా నేను 2 years నుంచి యూజ్ చేస్తున్నా. నాకైతే బాగా నచ్చింది. అయిపోయింది. సో ఇది నా సింపుల్ స్కిన్ కేర్ రొటీన్ అనమాట. హ్యాండ్ వాష్ చేసుకున్నాం. సో అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే వచ్చాను. ఏం తిందాం అంటే నిన్న వీకెండ్ కదా, సందీప్కి బోండాలు పునుగులు అలాంటి ఇష్టం అనమాట. ఇప్పటిదాకా చేయలేదు అసలుకి. ఎందుకో మాకు 2 days బ్యాక్ తినాలనిపించి వెళ్ళాము, బట్ అసలు దొరకలేదు, అయిపోయినాయి అనమాట. సో అందుకనే ఇప్పుడు నిన్నైతే బ్యాటర్ అంతా రెడీ చేసి పెట్టాను. ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేయాలి. వీకెండే కదా. ఇంకా మండే టు ఫ్రైడే జాబ్ టైంలో తినది వర్క్ ఫ్రమ్ హోమ్. సో అసలు తినడు అనమాట. ఇట్లా ఆయిల్ ఫుడ్ అసలు తిన, నిద్ర వచ్చేస్తుందేమో అని చెప్పి. సో ఇక్కడికి వచ్చాక ఫస్ట్ టైం అనమాట చేయడము. అక్కడ ఇండియాలో ఉన్నప్పుడు మమ్మీ డాడీ చేస్తుండే అనమాట. ప్రాసెస్ తెలుసు, బట్ ఇప్పుడు దాకా నేను సొంతంగా ఎప్పుడు చేయలేదన్నమాట. అందుకని భయం వేస్తుంది ఎలా వస్తుందా అని. అందుకని ఫస్ట్ కొద్దిగా బ్యాటర్తోనే చేద్దాం. కేవలం సందీప్కి ఇష్టం అంట, నాకు కూడా ఇష్టమే. అండ్ నెల్లూరులో బోండాలు ఫేమస్. ఎవరైతే నెల్లూరులో బోండాలు తిన్నారో కింద కామెంట్స్లో చెప్పండి ఎలా ఉంటుందో. బట్ బోండాలు అయితే చాలా ఫేమస్. ఎవరైనా నెల్లూరులో లేకపోతే నెల్లూరు వెళ్ళినప్పుడు డెఫినెట్లీ ట్రై చేయండి. నార్మల్గా ఒక రెస్టారెంట్లో కాదు, బండి మీద చేస్తారు. గట్టి చట్నీ అయినా లూజ్ చట్నీ అయినా ఏదైనా కానీ బోండాలు సూపర్ క్రేజీ ఉంటుంది. బట్ ఒకసారి ట్రై చేయండి చేయకపోతే. బ్యాటర్ నిన్న నైటే రెడీ చేసి పెట్టేసా. సో ఇందులోకి ఆనియన్స్ అండ్ సన్నగా చిల్లీస్ కట్ చేసి ఆల్రెడీ వేసేసాను. సో ఇప్పుడు ఏంటంటే కరివేపాకు యాడ్ చేస్తున్నా. అండ్ బ్యాటర్ రెడీ చేసుకున్నాక పల్లి చట్నీ చేసేస్తున్నా.
చట్నీ కూడా చేసేసి ఇప్పుడు బోండాలు వేయడం స్టార్ట్ చేసా. సో ఏంటంటే ఒక స్పూన్ తీసుకొని స్పూన్ తో బ్యాటర్ తీసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్ వేస్తూ ఉన్నా అనమాట. సో కొద్దిగా భయం అయింది ఆ ఆయిల్ చిట్లి మీద పడిపోయిద్దేమో అనేసి. సో ఫస్ట్ టైం కదా అందుకని. తర్వాత అట్లా ఏం అవ్వలేదు, అమ్మయ్య అనుకున్నా. ఈ లోపే ఇంకొక టెన్షన్ మొదలైంది, టేస్ట్ ఎలా ఉండిద్దో అనేసి. అదో టెన్షన్ అనమాట. అసలు సందీప్ కోసం చేస్తున్నా కదా, అసలు సందీప్ కి నచ్చుద్దా లేదా అని అదో టెన్షన్. ఇది చేయడం నేను ఫస్ట్ టైం కదా, అసలుకి ఎంత క్రిస్పీ ఎంత బాగా వచ్చిందంటే, అంటే తింటాను చూడండి, ఆ సౌండ్ వస్తలేదు తెలీదు. సూపర్ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా చేస్తానని. ఆయిల్ పీల్చుకోవట్లేదు, క్రేజీ ఉంది. సందీప్కి డెఫినెట్గా నచ్చుతుంది. చూసారు కదా, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది అసలు. సో మీకు రెసిపీ కావాలంటే కామెంట్స్లో అడగండి, రెసిపీ షేర్ చేస్తాను. నాకు ఇంకోటి అనిపించింది, పల్లి చట్నీ ఉంది కదా, ఎర్రగారం కూడా ఉంటే బాగుండు అనిపించింది. సో నెక్స్ట్ టైం అది కూడా చేసేద్దాం. బాగుందా? మంచిగా ఏమైనా మైనస్లా? లేదు, మూవీ ఏదో పెట్టుకొని చూస్తూ తింటున్నాం అనమాట. సో బోండాలు తినేసాక కాసేపు తర్వాత నేను ఆరెంజ్ జ్యూస్ తాగుతున్నా. సో ఇక్కడ డైలీ జ్యూస్ అనేసి కోల్స్ లో ఉంటది, నా పర్సనల్ ఫేవరెట్ అనమాట. న్యూడీస్ వాళ్ళది కూడా బాగుంటది. టైం మాకు 3 అవుతుంది, అంటే ఏదో మూవీ పెట్టుకొని చూస్తూ ఉండే అనమాట. మర్చిపోయా, ఇప్పుడే వచ్చాడు బ్లాగ్ లోకి. ఓ హాయ్. ఇంకొక లెగో అన్నమాట. ఆల్రెడీ మేము ఇది ఫస్ట్ లెగో చేసాము, బ్లాగ్ లో ఎక్కడ చూపిలేదు, బట్ గిఫ్ట్ వచ్చింది. ఇది సెకండ్ లెగో అన్నమాట. ఇది నేను గిఫ్ట్ ఇచ్చాను, బట్ ఆ బ్లాగ్ మీరు చూసే ఉంటారు. ఒకవేళ ఆ బ్లాగ్ చూడకపోతే కింద లింక్ ఇచ్చి ఉంటాను, డెఫినెట్లీ చూడండి. అండ్ బుక్ చూసారా? ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేస్తా. ఐఎమ్ నాట్ షూర్ ఈ వీడియోలో మేము ఫినిష్ చేస్తాం లేదు, బట్ ఈ వీడియోలో ఫినిష్ చేయడం కష్టం. ఏదో రోజు 3 ఉన్నాయి కదా, ఇవి 1 నంబర్ అన్నమాట. ఈ 3 దీంట్లో 1, 2 చేస్తాం అంతే. సరే లాగొద్దు. నువ్వు ఇప్పటిదాకా చేసింది ఏంటి? ఎడ్యుకేషన్ కంటెంట్. అంత ఎడ్యుకేషన్ లేదు. ఇది ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు దీనిలో పేజ్ నెంబర్స్ అన్ని ఓపెన్ చేసి చూస్తే దీంట్లో 187 లాగొద్దు 187 లాగొద్దు. లాగొద్దు 187 పేజ్ ఉన్నాయి. లాగొద్దు. ఈ లెగోలో టోటల్ గా 800+ పీసెస్ ఉంటాయి. సో మా ముందు ప్లేట్స్ లో ఉన్నాయి కదా, అలా ఉంటాయి అన్నమాట. ఇందులో నంబర్స్ వైస్ ప్యాకెట్స్ ఇస్తారు. ఇప్పుడు 3 ప్యాకెట్స్ వచ్చాయి కదా. ప్రెసెంట్ అయితే ఫస్ట్ ప్యాకెట్ మాత్రమే ఓపెన్ చేసి ఫిక్స్ చేస్తున్నాము. సో బేసిక్ గా ఇది ఒక ల్యాంబోగిని కార్ అన్నమాట. సో ఫస్ట్ మేము ఫిక్స్ చేసేది బేస్. ఇప్పుడు ఆఫ్టర్ 3 అవర్స్ 1 ప్యాకెట్ ఓపెన్ చేసాం కదా, అదంతా అయిపోయింది. సో ఇది చేసాము. ఇది చూస్తే మీకు ఏం అనిపించకపోవచ్చు, ఏంటి 3 hours పట్టింది నైట్ జర్నీ కానీ. బట్ వింత అని ఉన్నాయి దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఒకటి తిప్పితే ఈ ఎల్లో కలర్ ఉన్నాయి కదా, అవి కదులుతాయి. సో ఇప్పటికైతే అంతే. ఇప్పుడు మాకు ఆల్రెడీ 7 అవుతుంది. 3 hours చెట్లకు నీళ్ళు పట్టాలి. లేట్ అయిపోయింది. రోజు 6కే పట్టేదాన్ని. 5కి 5:30కి అలా పట్టేదాన్ని. రోజు లేట్ అయిపోయింది, ఇప్పుడు వెళ్ళి పట్టాలి. అండ్ ఇందాక చెట్లకి నీళ్ళు పట్టాలని కదా, ఇందాకేమని తెలుసా, నీళ్ళకి వాటర్ పట్టాలండి. నాకు ఒక నిమిషం బ్రెయిన్ పని చేయలేదు. సో బేసిక్లీ నిద్ర వస్తుంది దానికి. బట్ యా, ఇట్ వాజ్ నైస్. ఓకే, నెక్స్ట్ నేను చెట్లకు నీళ్ళు పట్టాలి, బట్టలు మడత పెట్టాలి. చాలా బట్టలు అలానే ఉన్నాయి, నా వల్ల అట్లా. మొన్న ఉతికాను, నిన్న ఉతికాను. సిడ్నీ ట్రిప్కి వెళ్ళాము, క్యాంపింగ్కి వెళ్ళాము. అవన్నీ బట్టలన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ ఇప్పుడు మడత పెట్టాలి. సార్ గారి బట్టలు అన్నీ ఇట్లా ముడతలు అయిపోయాయి. దాన్ని నీట్గా ఐరన్ చేసి మడత పెట్టాలి. ఎందుకంటే ఆయన వేసుకునేటప్పుడు నీట్గా ఒక్క మడుతున్నా కూడా బట్టలు వేసుకోడు. నీట్గా ఐరన్ చేసి, అది షార్ట్ అయినా, షర్ట్ అయినా, టీ షర్ట్ అయినా, ఏదైనా అంతే కదా. చెట్లకి నీళ్లు పోయడానికి వచ్చా బయటికి. రోజు ఈవినింగ్ నీళ్లు పోస్తా అనమాట, అస్సలు మిస్సే చేయను. అండ్ తర్వాత బట్టలు లాండ్రీకి వేసాను. వాషింగ్ అయితే అయిపోయింది, డ్రైయర్కి వేసాను అనమాట. అంటే బయట కూడా వేయచ్చు, కానీ మెల్బర్న్ క్లైమేట్ డిఫరెంట్ ఉంటుంది, అసలు నమ్మలేము. ఎందుకంటే ఎప్పుడు ఎండ్ వస్తుందో ఎప్పుడు వాన వస్తుందో దానికే తెలియదు. సో అందుకని ఎందుకులే రిస్క్ అని చెప్పి డ్రైయర్లో వేస్తాను అనమాట. మొన్న బట్టలు కూడా ఉన్నాయి, అవి మళ్ళీ ఈ రోజువి మొత్తం కలిపి ఒకటేసారి మడత పెట్టాలనుకుంటున్నా. కొన్ని ఐరన్ చేసేవి కూడా ఉన్నాయి సందీప్వి. అన్ని రూమ్ లోకి తెచ్చేసి టీవీ చూస్తూ మడత పెట్టేస్తున్నా. చాలా ఉన్నాయని చెప్పా కదా, ఏదో ఒకటి అలా చూస్తూ చేస్తే బోర్ కొట్టకుండా నా పని కూడా అయిపోయిద్ది అనేసి ఇట్లా చేస్తున్నా.
మార్నింగ్ బ్రంచ్ అయింది కదా, స్నాక్ తింటున్నాం కొద్దిగా, ఎందుకంటే ఇంకా పని అవ్వలేదు నాది. మళ్ళీ డిష్ వాషింగ్ వేయాల్సిన సింక్లో చాలా ఉన్నాయన్నమాట. డిష్ వాషర్లో ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, అవి తీసేసి మళ్ళీ సింక్లో ఉన్న ఇందులో క్లోజ్ చేయాల్సి వస్తుంది. నాకైతే డిష్ వాషింగ్ అంటే అస్సలకే నచ్చదు, ఐ హేట్ అనమాట. ఎందుకో తెలియదు కానీ ఎన్ని గంటలైనా నిల్చొని వంట చేస్తా, కానీ డిష్ వాషింగ్ అంటే చాలు ఎక్కలేని నీరసం వచ్చేస్తుంది. ఎంతమంది నాలా ఉన్నారు, నేను ఒక్కదాన్నేనా లేకపోతే నాలా ఎవరైనా ఉన్నారో కామెంట్స్లో చెప్పండి. ప్రస్తుతానికైతే ఈ డిష్ వాషర్ బతికిచ్చేస్తుంది నన్ను. ఈ పనంతా అయ్యాక ఎడిటింగ్ వర్క్ ఉంటుంది. వీక్లీ 2 times లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయాలనుకున్నా, సో అందుకే ఎడిటింగ్ చేసుకుంటున్నా. మామూలుగా నేను సందీప్ ఇద్దరం చేస్తాం ఎడిటింగ్ అయితే. ఫైనల్గా సందీప్ అంతా చూసి వీడియో ఎక్స్పోర్ట్ చేసేస్తాడు. వన్స్ ఈ ఎడిటింగ్ వర్క్ స్టార్ట్ చేస్తే కంటిన్యూగా స్ట్రైట్ 3 hours పట్టేస్తుంది అనమాట. సో ఈ వర్క్ తర్వాత అయితే ఇంకా డిన్నర్ చేయాలని డిసైడ్ అయిపోయా. ఇప్పటిదాకా ఎడిటింగ్ చేశాను, టైం 11 అవుతుంది. ఇంకా డిన్నర్ చేసేసి పడుకోవడమే. డిన్నర్ చేసి కొంచెం ఫ్రెష్ అయ్యి పడుకోవడమే. ఫుడ్ అయితే తినాలి. మధ్యాహ్నం కొంచెం రైస్ కుక్ చేశాను, బట్ తినలేదు. బ్రంచ్ లాగా తినేసాము, ఇంకా అదే సరిపోయింది అనమాట. ఇంకా రైస్ తినలేదు, ఇప్పుడు తింటాము. రైస్ ఆల్రెడీ ఉంది కదా, సో హీట్ చేస్తున్నాను. సందీప్ ఆమ్లెట్ వేసుకుంటున్నాడు ఈ గ్యాప్ లో. సందీప్ చేసే ఆమ్లెట్ చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం అనమాట. సందీప్ కి కుకింగ్ రాదు బేసిక్ గా, చాలా కొన్నే వచ్చు, అవి కూడా చాలా బాగా చేస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్లెట్ వేస్తాడు, కరివేపాకు మ్యాగీ అని ఏదో చేస్తాడనమాట డిఫరెంట్ గా, అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇవి బాగా చేస్తాడనమాట. రైస్ అయితే హీట్ చేసుకొని పప్పుతో తినేస్తున్నాము విత్ ఆమ్లెట్ అనమాట. డెడ్లీ కాంబినేషన్ కదా, ఎంత మందికి కాంబినేషన్ ఇష్టం నాలాగా, సో చెప్పేయండి కామెంట్స్ లో. సో మేమైతే ఇంకా తినేసాము, ఇప్పుడే డిన్నర్ అయిపోయింది. టైం ఎంత అంటే లిటరల్లీ మాకు 12 అయిందనమాట. అంటే ఇప్పుడే కాదు, తిని చాలాసేపు అయింది. కొంచెం కిచెన్ అంతా కొద్దిగా లైట్గా పైన క్లీన్ చేసి వచ్చాను అనమాట. ఇంకా ఐ గెస్ ఈ వ్లాగ్ అయితే ఇంతే, పడుకుంటాము. 12 అయిపోయింది కాబట్టి. నాకు కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉందన్నమాట, ఇంకా అది అయిపోతే ఇంకా ఫ్రెష్ అయ్యి పడుకోవడమే అనమాట. సో ఈ వ్లాగ్ అయితే ఇంతే సింపుల్గా. అంటే ఈరోజు వీకెండ్ అనమాట. వీకెండ్ బయటికి ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ప్రశాంతంగా ఇద్దరం టైం స్పెండ్ చేసామన్నమాట. మంచిగా ఉండింది. అండ్ ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టు ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ బ్లాగ్ తీసినప్పుడు 98 సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట మనకి. బ్లాగ్ పోస్ట్ చేసే టైంకి ఎంతమంది ఉంటారో తెలీదు, బట్ 1000కి టార్గెట్ చేద్దాం. నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయితే పక్కా చేద్దాం. సో ఈ బ్లాగ్ అయితే ఇంత ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాము. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.